Hey guys. Hey guys. POV. Hi guys. Welcome back to Priyanka's POV. ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఒక గేమ్ ఆడతాం. జస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను వీళ్ళు ఏం చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చిన్నప్పుడు మీరు చేసిన ఒక తీట పని. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. ఎవరో ఒకరు చెప్పండి. చిన్నప్పుడు చేసిన తీట పని. క్వశ్చన్ చెప్పమన్నా. 1 hour later. ఇంట్లో చెప్పకుండా కొట్టుకెళ్ళిపోయాను. ఎదురుగా ఆంటీ నన్ను పిలిచి పూరీలు వేడివేడిగా వేసాను తిందురా అని అంటే పూరీలు తినడానికి వెళ్ళిపోయాను. ఊరంతా ఎతుకుతున్నారు నన్ను. ప్రతి ఇల్లుకి ఎత్తికారనమాట. లాస్ట్ కి డోరా బుజ్జి చూస్తూ పూరి తింటూ కనిపించాను ఒక ఇంట్లో. మా అత్త లాస్ట్ వచ్చి మా అమ్మ ఒంటి మీద వేసింది. మా అమ్మ చెంప చల్ల వేస్తుంది అనుకుంటున్నాను. లేదు పట్టుకుంది, సంతోషపడ్డాను. ఓకే ఓకే వావ్ సూపర్. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను మా ఫ్రెండ్ ఇంట్లో తెలియకుండా ఒక 100 రూపీస్ తెచ్చిందనమాట. ఇప్పుడు చాలా చిన్నప్పుడు మేమందరం ఇంకా తను వచ్చే కొనుక్కుందాం అని చెప్పి షాప్ కు వెళ్ళాము. ఎవరికి తెలియకుండా 100 రూపీస్ కి ఏం కావాలంటే అది కొనుక్కున్నాము. కానీ మేము కొనుక్కుంది 40 రూపీస్ మాత్రమే. 60 రూపీస్ దాచి పెట్టుకున్నాం అనమాట. అది చివరికి వాళ్ళ మమ్మీకి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఏమని తెలియదు, మా ఇంట్లో అయితే ఏమవ్వలేదు. ఇప్పుడు దీని తీట పని ఏంది? తీట పని ఏంటంటే తను 100 రూపీస్ తెచ్చింది, దాచిపెట్టుకోవడం. 100 రూపీస్ తెస్తే మేము తనని వెళ్ళిపోతాం, నా కొట్టుకు వెళ్ళిపోదాం అప్పట్లో 100 రూపాయలు అంట. చూడు బ్రో, వస్తే పాటలు వస్తున్నాయి దీనిలో. వాట్ ఈస్ ద మోస్ట్ యూజ్లెస్ హ్యాబిట్ యూ హ్యావ్? నాట్ బాతింగ్. యూజ్లెస్ టాలెంట్ అనుకో. పోనీ నీ ఇష్టం. క్వశ్చన్ మారుస్తుంది నీకోసం. టైం పాస్ కి తింటా. నువ్వు చెప్పకు తింటాం. బోర్ కొడుతుంటే బోర్ కొట్టినప్పుడు తింటాం. బోర్ కొడితే ఒక్కొక్కటి తింటానే ఉంటది. మాల్స్ లో ఎప్పుడైనా ఏమైనా దొబ్బేసావా? రీసెంట్ గా డిమార్ట్ కి వెళ్ళినప్పుడు సైలెంట్ గా చాక్లెట్ కొట్టేసి తిన్నాం అనమాట. మాల్స్ లో దొబ్బలేదు. నేనున్న కాలేజ్ లో చాలానే దొబ్బేసి చాలా సార్లు. బోలెడు. ఇంటర్లోనా? 1 or 2 అంతే అనుకో. ఏ కాలేజ్ అనుకుంటే ఆ కాలేజ్. స్కూల్ ప్రేయర్ లో కళ్ళు తిరిగి ఎప్పుడైనా పడ్డావా లేదా నటించావా? స్కూల్ ప్రేయర్ కే లేట్ గా వెళ్తాను, డైరెక్ట్ క్లాస్ కి వెళ్తాను. ప్రేయర్ తప్పించుకోవడానికి వస్తాను లేట్ గా, కానీ వాళ్ళు తప్పనివ్వరు, నించోబెట్టారు. ఒకసారి అందరూ పడిపోతున్నారు అనమాట. నేను ఒక్కదాన్ని ఎందుకు పడిపోవట్లేదు అనేసి. అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ ప్రతిసారి యాక్ట్ చేసేవాళ్ళు, అంటే లైక్ పడిపోయేవాళ్ళు. నేను ఒకదాన్ని ఎందుకు అనేసి నేను పడ్డాను. ఒకసారి కావాలని పడ్డాను. నేను ఒకసారి షూస్ చెక్ చేస్తారని చెప్పి కింద పడిపోయాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నువ్వు ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఇస్తే వాట్ విల్ యూ చూస్? I will choose Doraemon of my friend. Doraemon. నువ్వు డోరేమాన్ అవుతావా? నీకు డోరేమాన్ కావాలా? ఫ్రెండ్. ఓకే, నేను షిన్చాన్ అవుతాను. షిన్చానా? నువ్వేమవుతావు? హైడి. హైడి. చాలా బాగుంటుంది. హైడి. తర్వాత ఏంది నాకు రాదు. పిచ్చి పిల్ల. ఓకే, నెక్స్ట్. డిడ్ యూ ఎవర్ సీ అ గోస్ట్? Every day. Stop. Never. నువ్వు? Ghost. Heard many times but haven't seen it. ఇంగ్లీష్ లో ఎవరు చెప్పండి నీకు? ఇంగ్లీష్ ఏంట్రా? ఇంగ్లీషు. ఓకే, నెక్స్ట్. ఎప్పుడైనా కాల్ రాకుండా వచ్చినట్టు షో చేసావా? అంటే ప్రిటెండ్ చేయడానికి ఎవరి దగ్గర? ప్రతిసారి చేసిద్దిగా. నేను రీసెంట్ గా కూడా సంథింగ్ ఏదో తీట పని చేసేటప్పుడు వాళ్ళు వస్తున్నారు లేదా చూడడానికి నేను షో దగ్గర మొబైల్ పెట్టుకుని తిరుగుతూ యాక్ట్ చేస్తూ. దొరికావా? నో. వావ్ సూపర్. ఎప్పుడైనా మిర్రర్ ముందు డాన్స్ గానీ పోజ్ గానీ పెట్టినప్పుడు దొరికిపోయావు ఎవరైనా చూస్తూ? అమ్మ బోల్డ్ సార్. నేను వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్ద మిర్రర్ అనమాట. అక్కడ ఫోటో పోజెస్ పెడితే ఇట్లా ఇట్లా కూర్చొని ఉంటే ఆవిడ చూసింది. ఓ షిట్ మ్యాన్ అనుకున్నా. పెళ్ళి ఎవరిదో కూడా తెలియకుండా తినడానికి వెళ్ళావా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ డ్రెస్ లో నేను దూరంగా దొరికిపోతామనేసి అక్కడ గుమ్మం దాకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చామన్నమాట.
అంటే తెలిసిన వాళ్ళదే కానీ ఎవరో తెలీదు. పిల్లవని పెళ్లి కాదు, తెలియంది డైరెక్ట్ ముందు దాకా వెళ్ళి రిటర్న్ వచ్చాను. వెళ్ళదా? ఓకే. మోస్ట్ ఎంబ్రాసింగ్ మూమెంట్ ఇన్ యువర్ ఎంటైర్ చైల్డ్హుడ్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? పాట పాడదామని స్కూల్ అందరి ముందు సార్ కేమో చాలా ప్రాక్టీస్ చేశాను సార్, లిస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయినా నా పేరు పెట్టండి అని ఫోర్స్ చేసి పెట్టిపించాను పేరు. ఆడికి వెళ్ళాక ఊపిరి తీసుకోకుండా పాట పాడాను. 5 నిమిషాలు వాళ్ళ పాట ఏంటంటే ఇంకేం 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 కావాలి, సూపర్ పాట. అలాగా పరువు పోయింది. ఇంకా అప్పటి నుంచి జన్మలో ఆ పాట పాడలేదు, సినిమా చూడలేదు, ఆ పాట పాడలేదు. దానికి నేను స్కూల్లో జడలు నేనే వేసుకెళ్లేదాన్ని అనమాట. ఒకటి ఇట్లా వస్తుంది, ఒకటి అట్లా వస్తుంది. సో దట్ ఈస్ మై మోస్ట్ ఎంబ్రాసింగ్ మూమెంట్. ఇంట్లో ఒకటే ఉండటం ఇష్టమా, ఇష్టం లేదా? చాలా. నీకు? సమ్టైమ్స్ అంటే నైట్ టైం అందరు నిద్రపోయేటప్పుడు నేను ఒక్కదాన్నే మేలుకొని అటు ఇటు తిరగాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇదొకటి చెప్పండి, ఇంట్లో ఉంటే ఎక్కువ ఏం పని చేస్తారు? తిరుగుతాను, ఇంట్లోనే ఉండను. ఇంట్లోనే తిరుగుతాను. ఇంట్లోనే ఉండను. ఇంట్లో ఉంటే ఏం చేస్తావు? అదే క్వశ్చన్ సరిగ్గా అడిగిన దానికి చెప్పు పూర్తిగా సరిగ్గా. మనిషి తల్లి అర్థం కాలే. నువ్వేం చేస్తావు ఇంట్లో ఉంటే? టీవీ చూస్తాను. టీవీ చూసేటప్పుడు నాకు తినడానికి ఏదో ఒకటి ఉండాలి. తిన్నంత టీవీ చూడడం, పడుకోవడం, ఇదే పని మనకి. టెస్ట్ లో కాపీ కొట్టి దొరికిపోయావా? ఇది కామన్ క్వశ్చన్. దొరికిపోయినప్పుడు ఎలా మేనేజ్ చేసావు చెప్పు. దొరకలేదు ఎప్పుడు? నువ్వు దొరకలేదు అంటే ఒకసారి చూస్తుంటే సార్ నా వంక చూసి ఇట్లా ఇట్లా అన్నారు. ఓకే సార్ అన్నాను. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మీకు మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏం కనిపించింది? ఫస్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కామ్గా ఉంటాం అనమాట. వాళ్ళ దగ్గర చెప్తే ఓకే ఆంటీ, అలాగే ఆంటీ. ఆక్వర్డ్ గా, మోస్ట్ ఆక్వర్డ్. హ్యావ్ యూ ఎవర్ టేకెన్ మనీ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ పాకెట్? మెనీ టైమ్స్. ఒకసారి అయితే ఇల్లులో ఉండే మొత్తం చిల్లర పోగేసి నా బ్యాగ్ లో పెట్టుకున్నా. అప్పట్లో అలా చేయడం దొంగతనం అని నాకు తెలియదు. ఒక పింక్ కలర్ బార్బీ బ్యాగ్ లో పెట్టుకుని ఉన్నాను. నచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కునేదాన్ని కొట్లో. ఒకసారి ఏమో నేను ఎక్కడో పైన ఉంటే కింద దాకా పిలిపించారు నన్ను. అమ్మ గరిటేసుకుని ఉంచాను. ఒళ్ళు వాసి నేను రాను, ఇంకా గరిటేసుకుని చూస్తే ఇంక ఉంటారు అక్కడ. అక్కడ నుంచి పరిగెత్తుకుంటే పైకి వెళ్ళి కూర్చున్నా. మళ్ళీ ఒక అన్న వచ్చి నన్ను ఎత్తుకుని వచ్చారు కింద దాకా. కొట్టేదానికి ఎత్తుకుని వస్తారు ఎవరైనా. వామో గరిట ఇరిగేలా కొట్టింది. అప్పుడే తర్వాత ఇంకెప్పుడు చేయలే. నేను చిన్నప్పుడు నాకు అది దొంగతనం అని తెలియదు నాకు. అంటే రోజు తాతయ్య పాకెట్ లోంచి ఒక 10 రూపీస్ తీసుకుని రాసి పెట్టుకుంటే రోజు నైట్ అంతా నిద్రపోతుంటే ఇదైతే బాగుంది ప్రాసెస్, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అనుకొని తీసేశాను. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. తర్వాత మమ్మీ వాళ్ళు తెలిసింది అలా చేయకూడదని చెప్పారు. అప్పటి నుంచి స్టాప్. నేను చిన్నప్పుడు తెలిసి కూడా పానీపూరి కోసం దొబ్బేసాను. మళ్ళీ మేము నిన్నెవరు అడిగాడురా? చిన్నప్పుడు ఫేక్ కడుపు నొప్పి వచ్చినట్టు ఒకసారి ఇది కూడా సేమ్ అందరు చేస్తున్నారు, నేను చేద్దామని చెప్పి స్కూల్లో నుంచి మాకు ఏదైనా నొప్పులు వస్తే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోతారు అనమాట. సో కాళ్ళు ఏం అవ్వలే నాకు. కాళ్ళు బాగా నొప్పి వచ్చేసినట్టు కుంటోళ్ళు నడుస్తారు. సేమ్ అట్టే పైన ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ దాకా నటిస్తూ వచ్చి ఇంకా నేను నటిస్తున్నా ఆడికి వెళ్ళిపోయింది. ఇంకేం చేయలేక పంపించేసింది ఇంటికి. నేను ఫేక్ కడుపు నొప్పి కాదు కానీ నాకు స్పెట్స్ పెట్టుకోవడం చిన్నప్పుడు ఇష్టం అనమాట. అంటే అందరూ పెట్టుకుంటున్నారు, నేను కూడా పెట్టుకోవాలి, నాకు స్పెట్స్ కావాలని చెప్పేసి ఏం కనిపించినట్టు యాక్ట్ చేశాను. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేశారు నన్ను. చాలా క్లియర్ గా కనిపిస్తుంది దూరం నుంచి. యాని కనిపించట్లేదు అలా యాక్ట్ చేసేసాను. ఏం లేదని చెప్పేసి ఇంటికి పంపించేశారు డాక్టర్. బస్ స్టాప్ కి వెళ్ళాక ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇంకా స్కూల్ లేదు అని చెప్పి మెసేజ్ వచ్చింది కదా? మెనీ టైమ్స్. కరెక్ట్ అంటే ఫుల్ రెడీ అవుతాము. బాక్స్ పెట్టిద్ది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వంకాయ కూర ఉన్నప్పుడు అలా జరుగుతుంది అంటండి. బాక్స్ పెడతాది. మేము కరెక్ట్ గా బస్ వచ్చే చోటుకి వెళ్ళి నించున్నప్పుడు వాళ్ళ స్కూల్ లేదని చెప్తారు. సేమ్ బాస్కెట్ ఇంటికి తీసుకెళ్లి కరెక్ట్ గా లంచ్ టైం కి సేమ్ బాక్స్ ఓపెన్ చేసి తినేవాళ్ళం. మోస్ట్లీ మమ్మీ గుత్తి వంకాయ కర్రీ చేసినప్పుడు అట్లా అవుతుంది అనమాట. అనుకున్నా సో ఈ కర్రీ చేస్తే బస్ రాదేమో. నవ్వాల ఏడవలో కూడా అర్థం కాదు. ఒక పక్కేమో ఫుల్ రెడీ అయిపోయి వెళ్తుంటే ఒక పక్కేమో స్కూల్ ఉండదు. నేను చెప్పిన చెప్పలేదా నువ్వు? చెప్పు.
బస్సు పడితే కదా ఎప్పుడు బస్సు వెనకాల పరిగెడతానే ఉంటాను నేను. ఇంకేముంది? వావ్ సూపర్. వచ్చే జన్మలో ఇలా పుడితే బాగుండు అని అనుకున్నావా? ఏదైతే తిని ఖాళీగా కూర్చుంటది పడుకుంటది ఆ జీవిలా పుట్టాలనుకుంటున్నా. ఇప్పుడు టెక్నికల్ చెప్పి చూడు, రాసి ఇస్తా చెప్పింది. ఇంకేముందిలే, ఈ జన్మ సరిపోయింది నీకు ఆలోచించడానికి. పక్షి అనుకున్నానే ఫ్లై అవ్వచ్చండి సోది. నువ్వే అనుకోని నువ్వు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఇది ఒక్కటి చెప్పు. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో డాక్టర్, ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఐఏఎస్. పీరియడ్ ఆఫ్ టైం అక్కర్లో ఒక పూట చెప్పు, ఒక పూట ఒకటి. కొంతకాలం డాక్టర్, కొంతకాలం ఐఏఎస్. పెద్ద అయ్యే కొద్దీ ఇదంతా అయ్యే పనులు లేవని చెప్పేసి రియాలిటీ. కాపీ పేస్టా? ఆమె ఒక్కొక్క పాటలో ఒక్కొక్కటి. నేను ఒకేసారి 2 డాక్టర్ అయ్యి ఐఏఎస్ అవుదాము. ఇప్పుడేమో బాయిలర్ కొడి. బాయిలర్ కోడ్ అంటే చెప్పని వద్దులేండి. నేను సగం కట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగా. పర్లేదు. అంటే ఇంటర్ లో ఎంఐపీసీ తీసుకున్నాం అనుకున్నాం. సో అప్పుడు ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, వీ కెన్ డూ బోత్ అనుకున్నా. ఒకటికే దిక్కులేదు. ఎప్పుడైనా ఎమోషనల్ మూవీ చూసి ఏడవనట్టు నటించావా? చాలా సార్లు. మూవీ అంటే ఏదన్నా వాళ్ళు ఏడుస్తుంటే వెంటనే ఏడుపు వస్తుంది నాకు. సో ఐ విల్ ట్రై. అబ్బా అట్లాగే నేను యాక్ట్ చేస్తూ. నేనైతే చిన్న సీన్ కి ఏడ్చినా గానీ కంట్లో ఏదో పడింది, కళ్ళు వచ్చాయని చెప్పి కవర్ చేసుకునేదాన్ని. లాస్ట్ ఎవరైనా చూస్తున్నారా లేదా అని చుట్టూ చూసుకుంటా. నీ ఫేవరెట్ మీమ్ ఏంటో చెప్పు. ఫేవరెట్ మీమ్ నాది చెప్తాను. చెప్పు. అదే పొటాక్ మహీంద్రా నుంచి కాల్ చేసాము. ఎన్నిసార్లు చూసాను అవుతాను నేను. ఏంటి మహేంద్ర గారిని కొట్టాడా? మేడం మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఏమైందిరా కంపెనీ. వాట్ ఈస్ ద యూజ్లెస్ యాప్ ఇన్ యువర్ ఫోన్? ఇన్స్టాగ్రామ్. యూజ్లెస్ అలా కాదు నేను అంటుంది. అంటే ఇన్స్టాల్ చేసి నువ్వు వాడంది. లింక్డ్ఇన్. అదే కదా యూజ్ చేసింది, మరి యూజ్ చెయ్యండి. అయిపోయింది ఇంకా క్వశ్చన్ సమాప్తం. సరే ఇప్పుడు క్వశ్చన్స్ అడిగించాలి కానీ టంగ్ ట్విస్ట్. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగించాలి కానీ టంగ్ ట్విస్టర్స్ ఆడదాం. ఇప్పుడు తప్పు చెప్పిన వాళ్ళపై నీళ్ళు పోయాలి. ఫస్ట్ ప్రియాంక ఫ్రమ్ ప్రియాంకాస్ పిఓవి. ఫస్ట్ది ఫస్ట్ ఏంటో చెప్పు. ఏంటో చెప్పు. ఫస్ట్ది బాక్స్ ఆఫ్ మిక్స్డ్ బిస్కెట్స్ ఇన్ బిస్కెట్ మిక్సర్. ఇది 3 సార్లు చెప్తా, తప్పు చెప్తే వీళ్ళు నీళ్ళు కొడతారు. ఒక నిమిషం చెప్పని చెప్పని అనుకుంటున్నా, ఎందుకంటే ప్రాక్టీస్ అయింది. A box of mixed biscuits in a biscuit mixer. A box of mixed biscuits in a biscuit mixer. A box of mixed biscuits in a biscuit mixer. అందుకే పాట దూరం పెట్టేస్తాను. సరే ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి. చెప్పు. 1 3 2 1 స్టార్ట్. A box of mixed biscuits in a biscuit mixture. A box of mixed biscuits in a mixture. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. You are dead in my hands. Ready 1 2 3 start. లాగైనా కొడతాం. చెప్తాను. A box of mixed biscuits and biscuit mixer. A box of mixed biscuits and biscuit mixer. A box of mixed biscuits and biscuit mixer. Correct చెప్పాను. The next day. Correct చెప్పాను. చెప్పు. She sells seashells in a seashore. పానిరా. She sells seashells by the seashore. She sells seashells by the seashore. She sells She sells seashells by the seashore. నాకు ఇష్టం లేదు. కథం. Ready 3 2 1 start. She sells seashells by the seashore. She sells seashells by the seashore. మధ్యలో ఆపుతావు. ఖతం. She sells
seashells by the seashore. She sells seashells by the seashore. She sells seashore. ఆగండి. డైవర్ట్ అయ్యావు. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వాళ్ళు తెలుగులో ఏమంటుందండి ఇంట్రెస్టింగ్ ని ఆతృతంగా ఆసక్తికరంగా అనిపించినట్లయితే ఇఫ్ యూ ఫైండ్ దిస్ వ్లాగ్ ఇంట్రెస్టింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక POV.